సో దాంతో పాటుగా సమాజం కోసం మీరు అంటున్నారు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారు కదా. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే పుష్ప గురించి మాట్లాడే టైంలోనే మళ్ళీ నాగబాబు గారిని తీసుకొని వస్తే మళ్ళీ మీ సామాజిక వర్గానికే ఇచ్చినట్టు అవుతుంది కదా అంటే, మా సామాజిక వర్గం ఏముంది అంటే కందుల దుర్గేష్ ఎవరు అని అడిగారు. ఆయన సామాజిక వర్గం అంటే నాకు తెలియదు ఇప్పటి వరకు అన్నారు. ఎస్, అదే మాట్లాడేటటువంటి తెలియదు. తన సొంత పార్టీలో ఉన్న వ్యక్తి గురించి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి గురించి, అలాగే మంత్రి పదవి ఇప్పుడు మా పదవిలో ఉన్నటువంటి వ్యక్తి గురించి అతని సామాజిక వర్గం ఏంటో తెలియనటువంటి విధంగా ఆయన వీటన్నిటికీ దూరంగా ఉంటారనేది అర్థం కాదు. నాదెండ్ల మనోహర్ గారి సామాజిక వర్గం కూడా ఏదో తెలిసి ఉండకనే చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి ఇచ్చి ఉంటాడు మంత్రి పదవి. ఎవడి చెవిలో పూలు పెట్టడానికి సార్, ఎవరిని మోసం చేయడానికి? అంటే తెలుసా కందుల దుర్గేష్ గారి సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి తెలుసా? ప్రతిదీ స్వార్థ రాజకీయం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుని కూడా ఉపయోగం లేదు. తన స్వార్థ రాజకీయం కోసమే పని చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందారని చెప్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చెప్పినటువంటి నీతి సూక్తులన్నీ కూడా తన రాజకీయ మార్గాన్ని సుమార్గంగా వేసుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలు తప్ప సామాజిక వర్గాల కోసము లేకపోతే మన యొక్క రాష్ట్రం కోసం కాదు అనేది స్పష్టం కదా. మీరు ఏ పార్టీ అయితే ప్రత్యేక హోదా ఇవ్వనని తెగేసి చెప్పిందో ఆ పార్టీతో చేతులు కట్టి జత కట్టి ఇవాళ మంత్రిగా కొనసాగుతున్నారు. ఏ పార్టీ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధపడ్డదో ఆ పార్టీతో కొనసాగుతున్నారు. ఏ పార్టీ అయితే ఉత్తర భారతాన్ని నెత్తిన వేసుకొని దక్షిణ భారతాన్ని ఎప్పుడూ కూడా ఆర్థికంగా వెనక్కి నెట్టివేసిందో ఆ పార్టీతో ఇవాళ ట్రావెల్ అవుతున్నాడు. ఏ సిద్ధాంతం అయితే కొన్ని మతాలని దూరంగా పెట్టి ఒకే మతం కోసం ఆ పార్టీ పనిచేస్తూ వచ్చిందో ఆ మతాన్నే పైన వేసుకొని ఇంకొక మతాన్ని ద్వేషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందారంటున్నాం. ఇవన్నీ కూడా తను చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలే. మొన్న జరిగినటువంటి చూశారు కదా దుర్గమ్మ గుడి దగ్గర చేసినటువంటి కార్యక్రమం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం మీద లడ్డు విషయంలో ఒక కార్యక్రమాన్ని చేసి ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నట్టుగా ఇంకొక మీది మనసు లేని ప్రభుత్వం, మాది మనసున్న ప్రభుత్వం. ఏ హీరోలు వచ్చి మా ముందు చేతులు కట్టుకోవాలని మేము కోరుకోము, సినిమా హీరోలు మా ముందు అని అన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చిరంజీవి వెళ్ళినప్పుడు, అలాగే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఆ రెండు చోట్ల కూడా ఆయన నమస్కారం పెట్టారు. ఆ నమస్కారం పెట్టడం కూడా తప్పుగా పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా మాట్లాడారు. ఒకసారి ఆ రెండు దృశ్యాలు ఒకసారి ప్లే చేయరా ప్లీజ్. ఇది ఇటు జగన్మోహన్ రెడ్డి గారు, అటు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇక్కడ వివాదం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టించుకున్నారు అని, రేవంత్ రెడ్డి గారు కూడా దండం పెట్టించుకున్నారు, తప్పేం లేదు. ఆయన నమస్కారం చేస్తారు, వీళ్ళు నమస్కారం చేస్తారు, నమస్కారానికి ప్రతి నమస్కారం ఉంటుంది, కానీ దండం పెట్టించుకున్నారు అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి విషయం మాత్రం మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయం మాత్రమే మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు తెలంగాణలో లేనందుకు. లేకపోతే దాన్ని కూడా రాజకీయం చేసి అక్కడ చిరంజీవి గారు మాత్రమే నమస్కారం పెడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు పెట్టలేదని దుష్ప్రచారం చేసేవాళ్ళు. అక్కడ చూడండి, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. చిరంజీవి గారు నమస్కారం పెట్టారు, రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనేనట్టు ఒక నాయకుడు కానీ ఇక్కడ తెలంగాణలో ఉంటే దాన్ని కూడా దుష్ప్రచారం చేసేవాళ్ళు. అదృష్టవంతులు రేవంత్ రెడ్డి గారు అనిపిస్తుంది నాకు. ఎస్ ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. ధైర్యం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ధైర్యం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరు ధైర్యంగా సందర్భాల్లో మళ్ళీ అదే సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు. ధైర్యం లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం బుద్ధి చెప్తాం సార్. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేకపోయినా, సాగిల పడినా గానీ రేవంత్ రెడ్డి గారి కనికరించలేదండి సినిమా ఇండస్ట్రీని. కిలోమీటర్ కొద్దీ నడిపించాడు, గంటల కొద్దీ వెయిట్ చేయించాడు సినిమా ఇండస్ట్రీని. అయినా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వలా, అయినా రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వలా, అయినా కానీ ఒక్క మాట మాట్లాడే ధైర్యం చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధైర్యం ఉందా? ఓకే, ఏంటి సార్ చెప్తారు? ఈ ఈ ఈ ఉదాంతంలో సంపూర్ణంగా
పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంటో బయటపడిపోయింది. Right. సినిమా పరామర్శించారా ఇండస్ట్రీకి వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా కంక్లూడ్ చేయండి సమయం నుంచి. పరామర్శిస్తారా? ఖచ్చితంగా పరామర్శించాలి. ఒక్కొక్క బిడ్డకి ఇక్కడ ఇచ్చినట్టుగా 2 కోట్ల రూపాయల డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆ బిడ్డ సంపాదిస్తేనే బతికే కుటుంబం అని ఆ తల్లి చెప్పింది. తన భర్త కూడా చనిపోయి ఉన్నాడు, ఆ బిడ్డే మాకు ఆధారం అని చెప్పినటువంటి ఆ తల్లిని చూసాం. ఆ తల్లికి ఖచ్చితంగా ఆదుకోవాలి. 2 కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేయాలి, సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయం చేయాలి, సినిమా యూనిట్ కూడా సహాయం చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలి, ముఖ్యమంత్రి గారు కూడా పరామర్శించాలి.